132 నుండి ధ్యానిస్తాం. కీర్తనలు 132వ కీర్తన. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మరొకసారి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయమందున మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ మాటలు, మీ స్వరం మాకు వినిపించి మీ వాక్యం ద్వారా మమ్మ బలపరచుమని, ప్రోత్సహించుమని యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క కీర్తన మనం గమనించినట్లయితే ఈ కీర్తన ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన. ఎందుకంటే ఇందులో ఒడంబిక మందసాన్ని యెరూషలేము తీసుకురావడం అనేది చూస్తున్నాం. అంతేకాకుండా మరియు దేవుని కోసం ఒక దేవాలయాన్ని నిర్మించాలని దావీదు కలిగి ఉన్న కోరికను ఈ యొక్క కీర్తనలో వ్యక్తపరిచినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత చూసినట్లయితే మరి దావీదు దేవుని కొరకు ఒక మందిరం కట్టలేకపోయాడు, దేవుడు వద్దన్నాడు. కానీ ఆయన కుమారుడు ద్వారా, చివరికి అతని కుమారుడు సొలొమోను ద్వారా అది నెరవేర్చినట్లుగా మనం చూడవచ్చు. ఈ కీర్తన దేవుడు మరియు దావీదు రాజవంశం మధ్య ఒక ఒడంబికను అక్కడ ఒడంబిక కలగ చేస్తుంది. కనుక దావీదు వంశం ద్వారా రాజవంశాన్ని స్థాపించడానికి ప్రభు యొక్క శాశ్వతమైన వాగ్దానాన్ని ఇక్కడ దేవుడు కలగ చేసినట్లుగా చూస్తున్నాం. కనుక ఇందులో 3 భాగాలు చూద్దాం. మొట్టమొదటిగా చూసినట్లే మొదటి భాగం ఏంటంటే దావీదు దేవునికి చేసిన వాగ్దానాన్ని మనకు గుర్తు చేస్తుంది. మొదటి భాగం ఇందులో దాదాపు 18 వచనాలు ఉన్నవి. మొదటి భాగంలో మనకి ఏం తెలియపరుస్తుందంటే దావీదు దేవునికి చేసిన వాగ్దానాన్ని మనకు గుర్తుపరుస్తుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ రెండో భాగంలో దావీదుకు దేవుడు చేసిన వాగ్దానాన్ని గురించి చెప్తా ఉంది. రెండో భాగం దేని గురించి? దావీదునకు దేవుడు చేసిన వాగ్దానాన్ని, దాని గురించి చెప్తా ఉంది. మూడో భాగం దేని గురించి మాట్లాడుతుందంటే మనకు దేవుడు చేసిన వాగ్దానాన్ని గురించి తెలియపరుస్తుంది. మొట్టమొదటిగా దావీదు దేవునికి చేసిన వాగ్దానము, రెండవది దావీదునకు దేవుడు చేసిన వాగ్దానము, మూడవది మనకు దేవుడు చేసిన వాగ్దానాన్ని తెలియపరుస్తుంది. కనుక ఇక్కడ గమనించినట్లయితే చూడండి, 1వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ 1వ వచనం ధ్యానిస్తాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనెను. ఇది దావీదు రాసిన కీర్తనగా మనకు కనబడడం లేదు. ఎందుకంటే ఇది ఒక యాత్ర కీర్తన అని రాయబడేది. అక్కడ కీర్తనకారుడు ఒకసారి జ్ఞాపకం చేస్తుండే ఏంటంటే దేవునికి దావీదు చేసిన వాగ్దానాన్ని 1 నుండి 9 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ మొట్టమొదటి ఏం తెలియపరుస్తున్నట్టు, కాబట్టి దావీదు దేవునికి చేసిన వాగ్దానంతో ప్రారంభిస్తున్నాడు. దావీదుకు వచ్చిన కష్టాల గురించి అక్కడ రాస్తాను. చూడండి, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షంన జ్ఞాపకము చేసుకొనెను. దావీదు రాజయ్యాడు. దావీదు సింహాసనాన్ని మరి కలిగి ఉంటున్నాడు. అంత సులువుగా రాలేదు. మరి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు వచ్చాయి. ఈరోజు దావీదు కలిగిన శ్రమల గురించి నేను చెప్పాలని, ఎందుకంటే మొదటి వచనం అదే చెప్తా ఉంది కదా. దావీదు కలిగిన బాధలన్నింటినీ మనం ధ్యానిస్తాం. దావీదుకి ఎలాంటి బాధలు కలిగాయి, దావీదు ఎన్ని బాధలు గుండా వెళ్ళాడు, మరి దావీదుకు దేవుడు ఏ విధంగా సాయం చేశాడో వాటిని మనం ధ్యానిస్తాం. ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిగా చెప్పినట్లుగా కీర్తన దావీదు యొక్క కష్టాల గురించి మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు దావీదు కలిగిన కష్టాల గురించి మనకు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక 1వ వచనం చూడండి, అక్కడ చూసిన, ఓ ప్రభువా, దావీదుకు మరి అతనికి కలిగినటువంటి కష్టాలను జ్ఞాపకం చేసుకోమని యెహోవాతో వేడుకుంటున్నాడు. దావీదు సింహాసనానికి వెళ్ళే మార్గంలో చాలా కష్టాలు అనుభవించాడు. అంత సులువుగా ఆయన రాజు కాలేకపోయాడు. ఎందుకంటే ఎన్నో కష్టాలు వచ్చాయి. దాన్ని చూద్దాం, దాన్ని ఎలాంటి కష్టాలు భరించాడు. రెండో చూసినట్లయితే మరి ఆయన సొంత కుమారుడు అతని నుండి సింహాసాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాడు. అతను యెరూషలేము నుండి పారిపోవలసి వచ్చిన సమయం కూడా వచ్చినట్లు మనం చూడవచ్చు. సొంత పిల్లలే దావీదును ఆ యొక్క పట్టణం నుండి పారద్రోలారు. ఎందుకంటే సింహాసనం కొరకు ఇప్పుడు పోరాడుతున్నారు. ఆ మూడో చూసినట్లయితే ఎన్ని కష్టాలు వచ్చాయంటే దావీదు మందసాన్ని యెరూషలేము నుండి తీసుకొని వస్తుండగా జరిగినటువంటి ఒక సన్నివేశం, ఒక సంఘటన మనకు జ్ఞాపకం వస్తుంది. కనుక మరి ఎన్నో కష్టాల గుండా దావీదు ముందుకెళ్ళాడు. ఇక్కడ యెరూషలేమునకు మనకు తెలుసు, ఆ యొక్క మొట్టమొదటి ఏం జరిగిందంటే యెరూషలేమునకు వారు ఆ యొక్క మందసాన్ని తీసుకొని వస్తుండగా అక్కడ ఒక విపత్తు జరిగింది, ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది? వారు మందసాన్ని ఒక బండిపై ఉంచి మరి దాన్ని గాన ప్రతిగానాలతో
గొప్ప వేడుకలతో యెరూషలేము వెళ్తుండగా ఉజ్జా వచ్చి ఏం చేస్తాడంటే దేవుని మందసం పట్టుకుని పోయాడు. ఎందుకంటే ఆ ఎద్దులు కాలు జారినందున మందసం ఎక్కడ పడిపోతుందో అని చెప్పి ఆయన ఉజ్జ ఏం చేశాడంటే ఉజ్జా తన చేయి చాపి మందసమును పట్టుకోవడానికి వెళ్ళాడు అంతే. కానీ అక్కడ ఏం జరిగింది, ఆ మందసాన్ని ఎవరు కూడా ముట్టకూడదు, ఒక ప్రధాన యాజకుడు తప్ప ఎవరు కూడా ముట్టకూడదు. అంతేకాకుండా అక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఆ మందసాన్ని ఆయన పట్టుకోవడానికి వెళ్ళాడు, అది గౌరవం లేని కార్యం కనుక దేవుడు ఉజ్జను అక్కడనే మొత్తాడు, అక్కడనే చనిపోయాడు. చూడండి దయచేసి 2 సామెల గ్రంథము 6వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి దయచేసి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. ఉజ్జా చేసింది మానవ రీతిగా మనం అనుకోవచ్చు, కరెక్టే. ఎందుకంటే మందసము పడిపోతుందని ఆయన ఒక మంచి ఉద్దేశంతో తన చేయి చాపాడు. కానీ మరి దేవుని యొక్క ఉగ్రత, ఎందుకంటే ఆ మందసాన్ని అలా చేయడము అది గౌరవం లేని కార్యము. అందుకే దేవుడు ఆయనను మొత్తాడు, అక్కనే ఆయన చనిపోయినట్లుగా స్పాట్లో చనిపోయాడు. దావీదు భయపడిపోయాడు. అమ్మ ఇంత గొప్ప విషయం జరిగింది, చిన్న విషయానికి ఇంత గొప్ప ఫలితం చూశాడు కనుక ఆయన భయపడిపోయి మందసాన్ని యెరూషలేము తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆయన ఒక ఆలోచన చేశాడు, దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళకూడదు, ఎవరి ఇంట్లో పెడదాం, దగ్గరలో ఉన్నటువంటి ఒబేదెదోము అనేటువంటి ఇంట్లో పెడదామని చెప్పి 3 నెలలు అక్కడనే పెట్టాడు వాళ్ళ ఇంట్లో. ఒబేదెదోము ఇంట్లో పెట్టినప్పుడు 3 నెలల సమయం పట్టింది. మళ్ళీ 3 నెలల తర్వాత ఆయన గమనించింది ఏంటంటే దేవుడు ఒబేదెదోమును ఎంతో ఆశ్రయించాడు. 3 నెలల లోపల ఎన్నో రేట్లుగా ఆయన భూఫలము కానీ ఆయన కుటుంబం కానీ మరి అన్ని విధాలుగా దేవుడు ఆయనను ఆశ్రయించాడు కనుక దావీదు అది గమనించి ఆయన అన్నాడు తీసుకురావాలనుకున్నాడు. 3 నెలల తర్వాత దావీదు మళ్ళీ ప్రణాళిక వేసుకొని ఆలయానికి కావాల్సిన వస్తువులన్నీ సేకరించాడు. ఆ తర్వాత దావీదు మరి అతని అనుభవించినటువంటి కష్టాలు అన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నాడు కనుక చివరికి దావీదు ఆ యొక్క మందసాన్ని దేవుని మందరికి తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటో చూడండి దయచేసి. కనుక ఇక్కడ అతడు చెప్పుకోదగినటువంటి సంఖ్యలో బాధలు అనుభవించాడు. కొత్త నిబంధనలు చూసినట్లయితే కొత్త నిబంధనలు చూసినట్లయితే మరి పౌలుకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి సేవ పరిచర్యలో, ఆయన సేవలో ఉంటుండగా. అదేవిధంగా దావీదు ఆయన సింహాసనం పైన ఉంటుండగా ఆయనకు ఎన్నో కష్టాలు చూద్దాం. మొదటి నుండి కష్టాలు చూద్దాం, ఆయన కలిగిన కష్టాలు బాధలు ఏంటో. మొట్టమొదటి బాధ చూసినట్లయితే అతని కుటుంబ సభ్యులే ఆయనను తృణీకరించారు, ఆయనను విమర్శించారు. ఎప్పుడైతే గొల్యాతును చంపడానికి ముందుకు వచ్చాడో వాళ్ళ సొంత అన్నలు ఏమన్నారు, నిరాశపరిచారు, నిరుత్సాహపరిచారు. కనుక మరి ఆయన దాన్ని అధిగమించాడు. చూడండి, అతని కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యుల చేత తృణీకరించబడ్డాడు, కుటుంబ సభ్యుల చేత మరి విమర్శించబడ్డాడు. అయినప్పటికీ ఆయన ముందుకు వెళ్ళాడు. చూడండి బాధ, ఇది ఒక రకమైన బాధ. ఆ తర్వాత గమనించినట్లయితే ఆయన అనేక జీవమరణాల పోరాటాల్లో ఉంచబడ్డాడు. జీవము మరణము, మరి ఆయన ఎన్నోసార్లు మరణానికి సమీపస్తుడయ్యాడు. మరి ఎన్నోసార్లు జీవంతో మరణంతో పోరాడినట్లుగా మనం చూస్తున్నాం. శత్రువుల చేతుల్లో చిక్కబడ్డాడు. అంతేకాకుండా మరి శత్రువులు ఆయన చుట్టుముట్టారు. మరి సౌలు ఎన్నో మార్లు ఆయన చంపాలని ప్రయత్నించాడు. కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందున దేవుడు ఆయన కాపాడుతూ వచ్చాడు. కనుక దేవుడు మనకు తోడుగా ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా, మరణ భయములు కలిగినా దేవుడు మనని తప్పకుండా కాపాడుతాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక మరి అతనికి కలిగినటువంటి బాధలన్నింటిలో ఆయనను ఓదార్చుటకు మరి ఆయనకు తోడుగా ఉండి ఆయన నడిపించాడు. ఆ తర్వాత ఆయన ఎన్నోసార్లు జీవమరణంతో పోరాడారు. ఆ తర్వాత చూసినట్లయితే అతనిపై రాజద్రోహం అని ముద్ర వేశారు. ఆయన ద్రోహి అని ఆయనపైన ఆరోపణలు చేశారు. రాజ్యం నుండి ఆయనను వెలివేశారు. ఆయన వెళ్ళిపోయాడు. చూసారా, ఏ అన్యాయములు చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు, అయినా కానీ ఆయనపై ఒక రాజద్రోహం పెట్టి మరి రాజ్యం నుండి వెలివేశారు. తన కుమారులు ఆయనను చంపడానికి ప్రయత్నించారు. ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆయన కలిగిన కష్టాలు నేను చెప్తా ఉన్నాను. దావీదు గురించి మనకు తెలుసు, కానీ ఆయన కలిగినటువంటి కష్టాలు ఒక్కొక్కటి మనం ధ్యానిస్తున్నాం. ఆ తర్వాత చూసినట్లయితే మరి అతని శత్రువులు, శక్తివంతమైనటువంటి శత్రువులు క్రూరమైన దాడి చేత చేయబడ్డాడు. శత్రువులు ఆయనకు దాడి చేశారు. ఒక సమయం వచ్చింది ఏంటంటే ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశాడు, ఆయన పిచ్చివాన్లాగా ప్రవర్తించాడు.
ఎందుకంటే ఒకవేళ ఆయన అలా చేయనట్లయితే మరి ఆ శత్రువులు ఆయన పట్టుకొని ఏమైనా చేయవచ్చు. దేవుడు అటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. కొన్నిసార్లు పిచ్చివానిగా ప్రవర్తించాడు. గడ్డం పెరిగిపోయింది, మరి ఆ సొల్లంతా కారుతూ ఆ తర్వాత ఒక పిచ్చివానిలాగా అయినప్పుడు ఆయన రాజు యొద్దకు పట్టుకొని దావీదు రాజు యొద్దకు తీసుకొని వచ్చారు. దావీదు ఆయన చూసి అన్నాడు, ఈయన ఎవరు, ఎందుకు తీసుకొచ్చారంటే, అయ్యా మన దేశంలో తిరుగుతూ ఉన్నాడు అంటే మన దేశంలో పిచ్చివాళ్ళు తక్కువైందని చెప్పి ఆయన తెచ్చారని చెప్పారు. గోడలపై రాయడము ఒక పిచ్చివానిలాగా చేసి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. చూసారా, దేవుడు తగిన కాలమందు ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు. అదేవిధంగా చూసినట్లయితే అతడు చాలా సంవత్సరాలు పారిపోయిన వ్యక్తిగా, మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా మరి అరణ్యంలోను, అంతేకాకుండా మరి అడవుల్లో జీవించాడు. సొంత రాజ్యాన్ని విడిచిపెట్టాడు, సొంత ప్రజల్ని విడిచిపెట్టి మోస్ట్ వాంటెడ్గా ఎక్కడ దావీదు కనబడితే ఆయనను అక్కడ పట్టుకోండి, ఆయనను ప్రాణాలతో పట్టి తీసుకురండి అని చెప్పి పౌలు అలా పంపించాడు, దాసుని పంపించాడు. ఎక్కడ కనబడితే అక్కడ ఆయనను ఏం చేయండి, అరెస్ట్ చేయండి, తీసుకురండి అని చెప్పాడు. చూసారా, మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా మరి ఆయనను మనం అక్కడ చూస్తున్నాం. తన సొంత రాజ్యాన్ని, సొంత ప్రజల్ని విడిచి అరణ్యములకు వెళ్ళవలసి వచ్చింది. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు దావీదు అనుభవించాడు, ఒకసారి ఆలోచించండి. కనుక ఇక్కడ మనం ఏం చూస్తామంటే, కొన్నిసార్లు జీవితాలు ఇలాంటి కష్టాలు రావచ్చు, కానీ ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో మనం భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఆయన కుటుంబాన్ని, అంతేకాకుండా ఆయన ఇల్లుని, ఆయన స్నేహితులు, మరి ఆయన వృత్తిని అంతటిని కూడా ఆయన నుండి తీసుకున్నారు. ఆయన లాగేసుకున్నారు, అన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి తీసేసుకున్నారు. సమస్తాన్ని ఆయన కోల్పోయాడు, అనగా కొద్ది కాలం కొరకు అన్నింటినీ కోల్పోయి మరి దూరదేశాన్ని అనగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కువ కాలము అరణ్యంలో, మరి జీవనటువంటి అరణ్యంలో ఆ యొక్క అడవుల్లోనే గడిపాడు. కొండల్లో, ఆ తర్వాత గృహాల్లో గడిపినట్లుగా చూస్తున్నాం. అతను చూసిన ఇంకా ముందుకెళ్ళినట్టు అతని వెనక్కి తగ్గే కొన్నిసార్లు ఆయన బలిష్ఠుడు, బలవంతుడు, కానీ కొన్నిసార్లు ఏమైందంటే తాను వెనక్కి తగ్గే సమయాలు కూడా ఆయన అనుభవించాడు. అలాంటి సమయాలు కూడా ఆయన జీవితంలో వచ్చాయి. అతను అయిష్టంగానే రాజుగా అంగీకరించబడ్డాడు. కొద్దిమంది ఆయన రాజుగా ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు, కానీ ఇక్కడ ఇది దైవ ప్రణాళిక, దేవుడు నిర్ణయించిన ప్రణాళిక. సౌలుని ప్రజలు కోరుకున్నారు, కానీ దావీదుని దేవుడే నియమించాడు. అందుకే సౌలు దేవుని దృష్టిలో పడిపోయాడు. సౌలు కేవలం 3 సంవత్సరాలే దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు, మిగతా 37 సంవత్సరాలు తన స్వసిత్తాన్ని ఆధారం చేసుకొని నడుచుకున్నాడు. అందుకే దేవుని దృష్టిలో ఆయన ఫెయిల్ అయిపోయాడు. దేవుడు ఆయనను తొలగించాడు, రాజుగా తొలగించాడు. కానీ రాజుగా తొలగించకముందే దేవుడు దావీదును ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దావీదు ఆయన ఆశించలేదు, రాజు కావాలని ఎప్పుడు కోరిక లేదు. ఆయన ఒక గొర్రెల కాపరి, అడవిలో ఉంటూ గొర్రెలు కాచుకునే ఒక సామాన్యమైనటువంటి ఒక యవనస్తుడిగా ఆయన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. కానీ సాముయేలే ఆ యొక్క వారి గ్రామానికి వెళ్ళి మరి ఆయనను ప్రతిష్ఠించడానికి అనగా అభిషేకించడానికి వెళ్ళాడు. చూసారా, ఆయనను వెతుకుంటూ వెళ్ళాడు. చివరికి ఆయనను అక్కడ అభిషేకించి ఆయన రాజుగా చేశాడు. కనుక ఆయన ఎప్పుడు ఆశించలేదు, ఆయన రాజు కావాలని ఎప్పుడు కోరుకోలేదు, ఆయన ఊహించలేదు. కనుక దేవుడు ఆయన రాజుగా చేయడానికి, కానీ ప్రజలు ఇష్టపడలేదు. కొద్దిమంది ప్రజలు ఆయన ఇష్టంగానే రాజుగా అంగీకరింపడ్డారు. అతడు అనేక యుద్ధాల ద్వారా అనేక శత్రువుల యుద్ధంలో ఎదుర్కొన్నాడు. ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు. చాలా మట్టుకు దేవుడు ఆయన పక్షంలో యుద్ధాలు చేశాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందున ఆయన అన్ని యుద్ధంలలో చాలా మట్టుకు యుద్ధాలలో విజయాన్ని పొందుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు కనుక. దావీదు పక్షంలో దేవుడే ఎన్నో యుద్ధాలు చేశాడు కనుక శత్రువుల యుద్ధంలో ఆయన ఎదుర్కొన్నాడు, శత్రువులను నంచివేశాడు. చూడండి 2 సాముయేలు 7:1 నలుదిక్కుల శత్రువుల మీద ఆయనకు విజయమునిచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తర్వాత దేవుడు ఆయనకు నలుదిక్కుల నుండి ఏం చేశాడు, ఇప్పుడు నెమ్మదిని, విశ్రాంతిని కలుగ చేశాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో మందిని చంపాడు, ఎంతో మంది రక్తాన్ని ఒలికించాడు. దావీదు అనగానే ఆ రోజులు ఎంతో మంది భయపడేవారు కనుక ఆయన యుద్ధశూరుడుగా మరి ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే
అతను అతని భార్యచే బహిరంగంగా విమర్శింపబడ్డాడు, మరియు తృణీకరింపబడ్డాడు. ఎప్పుడైతే దేవుని మందసాన్ని తీసుకొని వస్తుండగా అప్పుడేం జరిగింది? ఆయన భార్య ఆ యొక్క మేడ గది నుండి చూసి ఆయనని హేళన చేసింది. ఎందుకంటే దావీదు నాట్యం ఆడుతూ గాన ప్రతిగానాలు చేయించినటువంటి వారి మధ్య నాట్యం ఆడుచు తన వస్త్రహీనుడైనప్పుడు ఆమె పైనుండి చూసి ఆయనను హేళన చేసింది. అప్పుడు దావీదు ఏమన్నాడు? దావీదు ఆమెను శపించాడు. అందుకే ఆమె ఎప్పుడు కూడా పిల్లలు కనినట్లుగా బైబిల్లో రాయబడలేదు. సౌలు యొక్క కుమార్తె మికా ఆమెను శపించినప్పుడు ఆమె గర్భము ధరించలేదు. కనుక ఆయన భార్య చేత బహిరంగంగా విమర్శింపబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, హేళన చేయబడ్డాడు, నవ్వుల పాలు చేయబడ్డాడు. అయినా ఆయన మందసాన్ని తీసుకొని ఆ యొక్క యెరూషలేముకు తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఆయన సొంత పాపం మరియు అపకీర్తి కారణంగా బాధపడ్డాడు. బెత్షెబతో చేసినటువంటి పాపం కారణము మరి ఆయన ఎంతో కులిమిపోయాడు, బాధపడ్డాడు. చూడండి 51 కీర్తన 1-2 వచనాలు చదవండి దయచేసి. మనకు తెలిసిన యొక్క సందర్భమే. దావీదు మరి ఏం చేశాడు? బెత్షెబతో పాపం చేశాడు. చేసి ఆయన ఎంతో కులిమిపోయాడు. ఆయన చేసిన తప్పును తెలుసుకున్నాడు. నతానేలు ప్రవక్త వచ్చి ఆయనకు బహిరంగపరిచినప్పుడు అప్పుడు ఆయన వెళ్ళి గదిలో మరి దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ దేవునితో ప్రార్థించాడు. దేవుడు ఆయన క్షమించాడు. ఎందుకంటే క్షమించాడు కానీ తన కుమారుని కోల్పోయాడు. అందుకు ఆయన చేసినటువంటి యొక్క భయంకరమైన పాపాన్ని బట్టి ఆయన ఎంతో కులిమిపోయి ఆయన మరి అపకీర్తికి కారణంగా బాధపడ్డాడు. నిజమే, ఆయన జీవితంలో ఒక మరకలాగా ఉండిపోయినది. దావీదు తప్పిదాలు చేయలేదు కాదు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. కానీ దావీదు ఒక మానవుడు, మనలాంటి మనుషుడు కనుక పొరపాట్లు చేశాడు. దావీదు ఎన్ని పొరపాట్లు చేశాడు, ఎన్ని పెద్ద పెద్ద పాపాలు చేశాడు. చిన్న పెద్ద పాపం ఏం కాదు, ఆయన పాపాలు తప్పిదాలు చేశాడు. మనకు గుర్తుకొచ్చేటి ముఖ్యంగా 3 ఆయన చేసిన 3 ఘోరమైన పాపాలు. ఒకటి వ్యభిచారము, బెత్షెబతో వ్యభిచారించాడు, అది ఘోరమైన పాపం దేవుని దృష్టిలో. రెండవది హతమార్చాడు, హంతకుడిగా బెత్షెబ భార్య ఊరియా ఆయన ఏం చేశాడు? చంపించాడు, ఒక హంతకుడు అయ్యాడు. ఆయన చంపలేదు, ప్రణాళిక ప్రకారం చంపించాడు. హంతకుడు, వ్యభిచారి, హంతకుడు. మూడో చూసినట్లయితే ఒక అవిశ్వాసిగా ప్రవర్తించాడు. దేవుని యొక్క జనాన్ని లెక్కబెట్టాడు, సాతాను చేత ప్రేరేపింపబడ్డాడు. మరి ఆ యొక్క రాజ్యంలో ఎంతమంది ఉన్నారో వారి సంఖ్యను లెక్క పెట్టడానికి యావోబుని పంపాడు, ఆయనతో పాటు ఇంకా సైన్యంని పంపాడు. అప్పటికే సేనాధిపతి అన్నాడు, అయ్యా ఎందుకు ఈ కార్యం చేయుచున్నావు? దేవుడేమన్నాడు? దేవుడేం వాగ్దానం చేశాడు? అబ్రహాముతో ఇస్సాకుతో దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నీ యొక్క జనాంగంని ఎలా చేస్తానన్నాడు? ఇసుక రేణువుల వల్ల చేస్తానన్నాడు, ఆకాశ నక్షత్రముల వల్ల చేస్తానన్నాడు. అయినా లెక్కించాల్సిన అవసరం ఏముండే? దావీదు చేసిన కార్యం చాలా భయంకరమైన, దేవుని దృష్టిలో అది ఘోరమైన పాపం కనుక అది అవిశ్వాసము, అవిధేయత. దేవుడు దాన్ని వదలలేదు. దానివల్ల ఎంతోమంది చనిపోయారు. దావీదు చేసిన పాపం వల్ల 3 రోజులు భయంకరమైనటువంటి మరి ఆ యెరూషలేములో ఎంతోమంది చంపబడ్డట్లుగా చూస్తున్నాం. ఒకసారి గమనించండి, ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే ఆయన చేసిన తప్పిదాలు ఆయన తెలుసుకున్నాడు, దేవునితో సమాధాన పడ్డాడు, దేవుని యొక్క క్షమాపణ అయ్యాడు, దేవుడు క్షమించాడు. అంతేకాకుండా చూసినట్లయితే అతడు తన సొంత పిల్లల మధ్య గొప్ప సంఘర్షణ జరిగింది, సమస్యల్ని భరించాడు. దావీదు కలిగిన కష్టాల్లో ఇది చాలా ఘోరమైన పరిస్థితి ఏంటంటే తన సొంత పిల్లల మధ్య ఒక గొప్ప సంఘర్షణ, ఒకరినొకరు చంపుకున్నారు. మరి కనివిని ఎరగని ఒక సంఘటన జరిగింది. ఇశ్రాయేలు చరిత్రలో ఎప్పుడు కూడా జరగని భయంకరమైన సంఘటన దావీదు కుటుంబంలో జరిగింది. మరి ఆ యొక్క అబ్షలోము యొక్క సోదరి తామార్ చాలా అందంగా ఉండే ఒక కన్యక. ఆమెను అమ్నోను అటువంటి పెద్ద కుమారుడు, కాబోయే రాజు దావీదు పెద్ద కుమారుడు అమ్నోను మరి ఒక రోగస్తుడిగా ఉన్నట్లుగా యాక్టింగ్ చేస్తూ మరి ఆమెను పాడు చేశాడు, ఆమెను చెడిపాడు. కనుక మరి అది ఎంత ఘోరమైన పాపము. కానీ అబ్షలోము అప్పుడు మౌనంగా ఉన్నాడు, కానీ పగ తీర్చుకున్నాడు, అమ్నోను చంపేశాడు. ఒకరినొకరు చంపుకోవడం ఇది చాలా భయంకరమైన పరిస్థితి. కుటుంబంలో సమస్యలు లేవు, కుటుంబంలో సమస్యలు ఉన్నవి. ఒకసారి గమనించండి, బైబిల్లో ఒకసారి మనం చూసినట్లయితే ఒక్కరికంటే 2 భార్యలు
ఉన్న వారి కుటుంబాల్లో సమస్యలు ఉన్నవి. బైబిల్ ఎక్కడని చూడండి దయచేసి, స్టార్టింగ్ నుండి మనము అబ్రహాం నుండి చూసినట్లయితే ఈరోజు కూడా ఎవరికైతే ఒకరికంటే ఎక్కువగా ఇద్దరు భార్యలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో సమాధానం లేదు. పిల్లల మధ్య సమాధానం ఉండకపోవడము, భార్యల మధ్య సమాధానం ఉండకపోవడం అనేది చూస్తున్నాం. అబ్రహాంని తీసుకోనండి. ఆ తర్వాత అబ్రహాం తర్వాత చూసినట్లయితే యాకోబుని తీసుకోండి. యాకోబు తర్వాత మనం చూడవచ్చు మోషే జీవితంలో కూడా జరిగిన సంఘటనలు ఉన్నవి. ఆ తర్వాత దావీదు యొక్క జీవితంలో, కుటుంబంలో జరిగిన సంఘటనలు ఉన్నవి. సొలొమోను యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నవి. మరి ఇక్కడ బైబిల్ అనుమతిస్తుందా ఒకరికంటే ఇద్దరిని పెళ్లి చేసుకోవడము? లేదు. కానీ అలా చేసుకున్నారు. దాని తర్వాత ఎన్నో కష్టాలు అనుభవించారు. దావీదు కూడా చాలామంది భార్యలు, అక్కడ 5 భార్యలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. కానీ వాళ్ళ పిల్లలు ఒకరినొకరు చంపుకోవడము, ఒకరినొకరు ఆ యొక్క అధికారానికి ప్రాకులాడడము, ఆ సింహాసనం కొరకు పోరాడడము. కనుక ఎంత ఘోరమైన పరిస్థితి ఏర్పడిందో ఒకసారి చూడండి దయచేసి. ఆ యొక్క కుటుంబంలో ఎన్నెన్నో సమస్యలు వచ్చాయి. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను కంటే ముందు 4 కుమారులు ఉన్నారు దావీదుకు. కనుక వాళ్ళు ఎలా దేవుడు వాళ్ళందరినీ తొలగించాడు, ఒక్కొక్కరు అందరిని దేవుడు తొలగించాడు. కానీ చివరికి సొలొమోను నంబర్ వచ్చింది, ఆయన రాజు అయ్యాడు. ఎందుకంటే దావీదు బెత్షెబ పట్ల చేసిన ఆ ఘోరమైన పాపాన్ని బట్టి మరి దావీదు ఆమె కుమారుడైనటువంటి సొలొమోన్ని రాజుగా అక్కడ మనం చూస్తున్నాం. ఎంత ఘోరమైన పాపం చేశాడు. ఆ తర్వాత చూసినట్లయితే దావీదుని కొందరు బహిరంగంగానే ఆయన తృణీకరించారు, మరి విమర్శించారు. తనతో ఉంటూ మరి ఆయన ఏం చేశారంటే విమర్శించారు, తృణీకరించారు, శపించారు. ఎవరు శపించారు? దావీదును షమ్మి దుమ్మెత్తి పోసాడు, ఆయన శపించాడు. ఆయన మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు. మరి ఆయన సైన్యాధిపతి యోబు అన్నాడు, అయ్యా ఇంకా వేరే వాళ్ళు అన్నారు, ఒక్క మాట ఇస్తే వాడిని ఇప్పుడే చంపేస్తామన్నారు. ఆయన లేదు, దేవుడే వాడిని ప్రేరేపిస్తుండేమో, వాని శాపవచనాలు అవి ఆశీర్వాదకరంగా మారుతావేమో, అనుమతించండి, వాడు ఏమని అనండి అని వదిలేశాడు. దావీదు జీవితంలో ఎంత భయంకరమైన అవమానం, ఎన్ని భయంకరమైనటువంటి ఆ యొక్క శాపవచనాలు చూస్తున్నాం. ఆయన శపించాడు, బహిరంగంగా శపించాడు. ఎందుకంటే వాడు సౌలుకు సంబంధించిన వాడు, సౌలు బంధువుడు కనుక మరి దావీదును బహిరంగంగా అందరి యోట శపించినట్లుగా, తృణీకరించినట్లుగా, విమర్శించినట్లుగా చూస్తున్నాం. చూడండి ఎన్ని శ్రమలు కలిగాయి దావీదుకు. కనుక ఇక్కడ ఒక విషయం ఏంటంటే కీర్తనకర్త దావీదు మరి అతనికి బాధలన్నింటినీ మనకు గుర్తు చేస్తున్నాడు. కనుక మరి అతడు ఇలా ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే 1వ వచనం చూస్తున్నాం కదా, చదవండి దయచేసి 1వ వచనము. అతని పక్షమున జ్ఞాపకం కీర్తనకాడు అంటున్నాడు, అతని పక్షమున జ్ఞాపకం చేసుకునము. కనుక దేవుడు తన మహిమ కొరకు అనుభవించిన బాధలన్నింటినీ గుర్తుంచుకోవడానికి వ్యక్తిగత క్రైస్తవుడి మనని కూడా ఓదార్పు పొందగలము. అందుకే దేవుడు ఇప్పటికీ తన పిల్లల జీవిత కార్యకలాపాల్లో సంబంధించిన ప్రతి దృశ్యాన్ని ఆయన మరి మన జీవితాల్లో కలుగుచున్నటువంటి ప్రతి కార్యకలాపాలన్నింటినీ కూడా దృష్టించుచున్నాడు. అందుకే 1 పేతురు 5:6 ఏం రాయబడింది? మీ చింత యావత్తు దేవుని మీద వేయుడి, ఎందుకంటే ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. కొన్నిసార్లు మన కష్టాల గుండా వెళ్తుండొచ్చు, శ్రమల గుండా వెళ్తుండొచ్చు, ఆర్థిక సమస్యలను ఉంటుండొచ్చు. కానీ దేవుడు వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ శ్రమలన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీకు కలిగే బాధలన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మానవులంగా కొన్నిసార్లు దేవుని మనము అవిశ్వసిస్తాం, అనగా అవిశ్వాసంతో ఉంటాం. కొన్నిసార్లు మానవులుగా మనం దేవుని ఏం చేస్తామంటే దేవునిపై కోపంగా ఉంటాం, దేవుని ప్రశ్నిస్తుంటాం, దేవునిపై మనము ఎంతో బాధతో ఉంటాం. కానీ దేవుడు మన విషయంలో ఆయన ఎంతో దయతో, కరుణతో ఉన్నాడు. ఇక్కడ చూసినాం ఏంటంటే దేవుడు మన జీవితంలో కూడా ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. మనం అనుకునొచ్చు దేవుడు మర్చిపోయాడు, మనం అనుకునొచ్చు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. కానీ అది ఎప్పుడు కూడా జరగని సంఘటన. ఎందుకంటే దేవుడు మన తల వెంట్రుకల్ని లెక్కించిన వాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మన తల వెంట్రుకలు ఎన్నో నాకు తెలుసు అఫ్కోర్స్, కానీ అక్కడ అది కాదు చెప్పేది. అంటే మన పక్షం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఆ మాట అక్కడ చెప్తా ఉన్నాడు. అలాంటి దేవుడు ఎలా మన బాధల్ని మర్చిపోగలడు? కనుక చూడండి దయచేసి హెబ్రీయులు 6:10 చదవండి. చక్కటి మాట.
దేవుడు తన కోసం మనం అనుభవించే అన్ని కష్టాలు మరి కష్టాలు కూడా గుర్తించుకోగలడు. అందుకే హెబ్రీ 6:10 చక్క అందరిది అండి, ఐస్ బైబిల్ అందరిది 6:10, హెబ్రీలు 6:10. నీవు చేసిన కార్యములు చేసి చేత మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక దేవుడు తన కోసం మీరు అనుభవించే అన్ని కష్టాలు మరి కష్టాలు కూడా గుర్తించుకుంటాడు. కనుక బైబిల్ అదే చెప్తా ఉంది. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన మనం చేసిన ప్రతి మంచి కార్యము దేవుడు దాన్ని లెక్కిస్తాడు. మన ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి మనం ఆయన కొరకు ఎలా ఉండాలట? స్థిరులమును కదలని వారమును చేయు ప్రతి కార్యము ప్రేమతో చేయాలి. కనుక మన ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు. మన దేవుని కొరకు ఏ ప్రయాస పడినా సరే, అది చర్చిలో కావచ్చు, సేవలో కావచ్చు, మరి ఏదైనా సరే దేవుడు దాన్ని లెక్కిస్తాడు. ఒకరి మేలుంచుకునే దేవుడు కాదు, ఒకరి ఆశీర్వాదాలని దేవుడు దోచుకునేవాడు కాదు. కనుక తగిన కాలమందు దేవుడు మేము హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు ఒకరి మేలు ఒకరి కష్టాన్ని ఉంచుకునే దేవుడు కాదు. మనుషులు ఉంచుకోవచ్చు, మనుషులు మన కష్టార్జితాన్ని దోచుకోవచ్చు, మనుషులు మనల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుడు అలా అస్సలు చేయడు. అది ఆయన స్వభావానికి విడ్డూరమైనది, విరోధమైనది. దేవుడు అలా చెయ్యలేడు, చెయ్యజాలడు కూడా. కనుక ఒకరి మేలుంచుకునే దేవుడు కాదు. తిరిగి దానికి ఎన్నో రేట్లు దేవుడు దయచేస్తాడు. అది ఏ రూపంలోనైనా రావచ్చు. మీరు ఒకరికి సాయం చేసినట్లయితే దేవుడు తిరిగి మరి ఏదో విధంగా మీకు సహాయం చేస్తాడు. అదే బైబిల్లో చూస్తున్నాం. మనకి ఎంత గొప్ప దేవుడు ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. మన పాపాలని గుర్తించుకోడు ఆయన. మన పాపాలని ఆయన ఎప్పుడు కూడా లెక్కలోకి తీసుకురాడు. ఎందుకంటే అతడు మరియు మనం చేసిన మేలులు మర్చిపోని దేవుడు. ఆయన వాగ్దానం చేసి దానికి కట్టుబడి ఉండే దేవుడు కనుక అందుకే కీర్తనకాడు అంటున్నాడు 132లో చూస్తున్నాం కదా, దావీదు కలిగిన బాధలన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాడు. కొన్నిసార్లు మాకు తెలియకపోవచ్చు మీరు ఎలాంటి బాధలు గుండా వెళ్తున్నారో, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీకు మాకు తెలియకపోవచ్చు. కానీ దేవునికి తెలుసు. దేవునితో చెప్పుకోండి. మనుషులతో చెప్పుకుంటే దాని ఫలితం రాకపోవచ్చు, వారు సలహా ఇవ్వచ్చు, సాయం చేయవచ్చు, లేదా వారు మిమ్మల్ని మాటల చేత దేవుని మాటల చేత ఆదరించవచ్చు, ఓదార్చవచ్చు. కానీ నీ సమస్యని దేవునితో చెప్పుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు తప్పకుండా దాన్ని తీరుస్తాడు. కనుక దేవుని యొద్దకు వచ్చేవారు విశ్వాసంతో రావాలి. ప్రతి సమస్యకు దేవుని యొక్క పరిష్కారం ఉంది, ప్రతి ప్రశ్నకు దేవుని యొక్క సమాధానం ఉంది. కనుక మన సమస్యలు మన కష్టాలు దేవునితో పంచుకోవాలి. అప్పుడు దేవుడు ఒక మార్గాన్ని చూడండి. ఒక వాక్యం మనం ముగించుకుందాం. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం 10-11 వచనాలు చదవండి. చదవండి ఇంకా. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగచేస్తాడు. చూడండి ఎంత నమ్మదగిన వాడు. నువ్వెంత సహించగలవో, నువ్వెంత భరించగలవో అంతే శోధనలు నీ జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. దాన్ని మించి దానికంటే ఎక్కువగా నిన్ను శోధింపనీయడు. ఉదాహరణకు మన పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంత బరువు మోయగలరో అంతే బరువు వారి చేత మోయిస్తాం. కొన్నిసార్లు వాళ్ళే ఇంట్లో కొన్ని బరువులు మోస్తారు కదా. చిన్న పిల్లలు ఏం చేస్తారంటే ఇళ్ళలో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు నీళ్లు తీసుకొచ్చేటప్పుడు డబ్బాలలో కల్చీలో తీసుకొస్తుంటారు కదా, చిన్న స్టీల్ కల్చీలు. ఎందుకంటే వాళ్ళు మోయగలుగుతారు, ఆ చిన్న డబ్బాలే మోయగలుగుతారు. వాళ్ళ తలపైన మనం బిందె పెట్టలేము, ఎందుకంటే వాళ్ళు కింద పడిపోతారు. ఒక సామాన్యంగా ఒక భౌతిక తల్లిదండ్రులే పిల్లల విషయంలో అంత శ్రద్ధ చూపినప్పుడు
పరమందున్నటువంటి మన తండ్రి మన విషయంలో ఎంత శ్రద్ధ చూపుతున్నాడు. మనలో ఎవరైనా చెప్పగలరా నేను యోబు వలె శ్రమపడుచున్నానని? మనలో ఎవరైనా చెప్పగలరా దావీదుకు వచ్చిన కష్టాలు నాకు వచ్చినవని? చెప్పలేం. ఎందుకంటే మన విశ్వాసం చిన్నది, మనకు కలిగే బాధలు కూడా అంతే. నీకు కలిగే బాధలు, నీకు కలిగే శోధనలు ఎలాంటివంటే అవి సామాన్యమైనవి. కానీ కొద్దిమంది విశ్వాసం గొప్పది, వాళ్ళు అనుభవించే బాధలు కూడా చాలా గొప్పవి. అందుకే మనం ఒకరితో ఒకరం పోల్చుకోలేము. మన విశ్వాస విషయంలో కానీ, శోధనలు శ్రమల విషయంలో కానీ మనం ఒకరితో పోల్చుకోవడం సరైంది కాదు. అందుకని నేను ఇక్కడ ముగిస్తున్నది ఏంటంటే, ఈరోజు చూసింది ఒకటో వచనము. దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో 2, 3, 4, 5 వచనాలు ధ్యానిస్తాం. ఆ తర్వాత దావీదు దేవుని కొరకు చేసిన వాగ్దానం ఏమిటి, ఆయన ఏ విధంగా మందిరం కట్టించాలని ఒక కోరిక కలిగి ఉన్నాడు, ప్రభు కోసం ఒక నివాస స్థలాన్ని కనుగొంటానని దావీదు చేసిన వాగ్దానం. అది ఆదికాండంలో మరి యాకోబు దేవుడు దాన్ని బయలుపరిచాడు కనుక దాని గురించి ధ్యానిస్తాం. అందుకని ఇక్కడ మేము ఈరోజు ఏం నేర్చుకున్నామంటే, దావీదుకి ఎన్నో కష్టాలు వచ్చాయి, దావీదుకి ఎన్నో బాధలు కలిగాయి. కానీ వానన్నిటిలో దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అందుకే వాటన్నిటి నుండి ఆయన బయటపడగలిగాడు. ఆయన సింహాసనమందు రాజు కాగలిగాడు. అందుకే దేవుడు మన పక్షంలో ఉంటే మనం ఏ విషయంలో భయపడని అవసరం లేదు. మన శ్రమలు ఎంత గొప్పవైనా కావచ్చు, కానీ దేవుడు మన శ్రమల కంటే బహు గొప్ప దేవుడు. మన అవసరతలు ఎంత గొప్పవైనా కావచ్చు, కానీ దేవుడు మన అవసరతల కంటే గొప్పవాడు. అందుకే అవర్ నీడ్ ఈస్ గ్రేట్, బట్ అవర్ గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ అవర్ నీడ్ అన్నమాట. మన అవసరత గొప్పదే కావచ్చు, కానీ దేవుడు మన అవసరత కంటే మహా గొప్పవాడు. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. దావీదును ఒక మాదిరిగా తీసుకోవాలి. అంటే ఏ విషయంలో? ఈ శోధనలు శ్రమలు వచ్చినప్పుడు ఆయన వాటిని ఎలా జయించాడో దాన్ని మనం ముందు పెట్టుకొని దావీదులాగా ధైర్యంగా అన్నిటిని ఎదుర్కోవడానికి ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఈ సమయం